Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చదువుకుందాం. పేతురు ఈ విధంగా చెప్తున్నారు: మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. గడిచినటువంటి సెషన్స్లో మనము సువార్త గురించినటువంటి విషయాలను ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు ప్రభువారు తెలియజేయమన్నటువంటి సువార్త ఎలాంటిది, మనం వింటున్నటువంటి సువార్త ఇప్పుడు ఈనాడు ఎలా ఉంది అనేటువంటి మాటలను మనం చదువుకున్నాం, ధ్యానించాం. రెండవదిగా, ఆ సువార్తను నమ్మినటువంటి మనము విశ్వసిస్తే బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క బిడ్డగా చేర్చబడితే ప్రభువు మనకిచ్చేటువంటి రక్షణ గురించి ధ్యానం చేసుకున్నాం. అనేకమైనటువంటి ఉదాహరణలతో దాని గురించినటువంటి పూర్తి విషయాన్ని ధ్యానించుకున్నాం. మూడవదిగా, నమ్మవానికి శిక్ష అడ్డు ఏ విధంగా శిక్ష విధింపబడుతుంది, ఎలా పరలోక రాజ్యములో ఎలాంటి ఆశీర్వాదములు, ఎలాంటి జీవితం ఉంటుంది, నరకములో ఎటువంటి శిక్ష ఉంటుంది అనేటువంటి విషయాలను ధ్యానం చేసుకున్నాం. అయితే మరొకమారు ఈ మధ్యాహ్న కాల సమయంలో బాప్తిస్మము గురించినటువంటి విషయాలను కూలంకషంగా ఈ మొదటి భాగంలో ధ్యానం చేయబోతున్నాం. ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మను బట్టి ప్రభు మనతో ఏం మాట్లాడినై ఉన్నారో వాక్యాశక్తిని కలిగి వింటారని, వాటిని మీ జీవితాల్లో అవలంబిస్తారని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము, కోరుకుంటున్నాము, ప్రభుని వేడుకుంటున్నాము. పేతురు గారు యేసుక్రీస్తున్నటువంటి సువార్తను అనేక మందికి చెప్పమన్నటువంటి విషయాన్ని గ్రహించి పరిశుద్ధాత్మను పొందుకుని, మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకుని, తదుపరి ఆయన పేతురు గారు చేసినటువంటి దేవుని యొక్క సువార్త ద్వారా అనేక మంది ఆ సువార్తను బట్టి వారి హృదయాల్లో పొడవబడినటువంటి మాటలు ఈ 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేయొచ్చు, గమనించవచ్చు. అయితే ఈ హృదయంలో నొచ్చుకున్నటువంటి వారు పేతురు గారిని ఈ విధంగా అడుగుతున్నారు. అయ్యా, 37వ వచనం ఉంది, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. పేతురు గారు చెప్తున్నటువంటి మాట, మీరు మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. యేసుక్రీస్తు సువార్తను విన్నటువంటి తరువాత మనం తీసుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటయ్యా అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోయారు, మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు, మన అతిక్రమాల నిమిత్తము, అపరాధముల నిమిత్తము ఆయన సిలువ వేయబడడానికి అప్పగించబడ్డాడు అనేటువంటి సువార్తను మనం విన్నప్పుడు, ఆ సువార్త మన చెవులలో పడినప్పుడు మనం ఆలోచించి హృదయంలో నొచ్చుకొని మనం చేయవలసినటువంటి ప్రథమ పని ఏంటయ్యా అంటే పాప క్షమాపణ పొందాలి. బాప్తిస్మాన్ని కన్నా ముందు మనకి ఏం కావాలంటే, అయ్యా నేను పాపిని అనేటువంటి భావన మనలో కలగాలి. బాప్తిస్మాని కన్నా ముందు మనకు కలుగవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, మనం గమనించవలసింది ఏంటండి అంటే, మనము పాపులమని గమనించాలి. ఎప్పుడైతే ఈ పాపిగా ఉన్నటువంటి మన కొరకు క్రీస్తు ప్రభువారు చనిపోయారు అనేటువంటి సువార్త మన చెవుల్లో పడిందో, మనకు వినబడిందో, అప్పుడు మనము పాపిని అని గ్రహించి క్రీస్తు ప్రభువారి దగ్గర క్షమాపణ అడగాలి. పాపినని గ్రహించాలి, క్షమాపణ అడగాలి. అప్పుడు మనము బహిరంగముగా తెలియజేయవలసింది ఏంటయ్యా అంటే బాప్తిస్మము తీసుకోవాలి. చాలామంది ఈనాడు రహస్య విశ్వాసులు ఉంటున్నారండి. ఎక్కడ బైబిల్లో మనము రహస్య విశ్వాసులను మనం చూడలేదు. మేము చర్చికి వెళ్తామండి, మేము ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటాము, యూట్యూబ్లో మేము వాక్యాన్ని వింటాము,
అంత మాత్రమే కాకుండా ప్రతి పండగకు కూడా మేము వెళ్తాము, కానుకలు ఇస్తాము, అనేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాము, అన్నీ చేస్తాము అని అనేక మంది చెప్తారు. అయితే బాప్తిస్మం అనేటువంటి మాట దగ్గరికి వచ్చేసరికి వారు ఏం చేస్తారంటే పెద్దలకు భయపడి, కుటుంబానికి భయపడి, లోకానికి జడిసి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించరు. వీరు ఎలా ఉంటారు అంటే రహస్య విశ్వాసులుగా ఉంటారండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా రహస్య విశ్వాసులు అనేటువంటి పదాన్ని మనం చూడలేదు. అయితే ఈనాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రహస్య విశ్వాసులు ఉన్నారండి. అయితే నేను వాక్యం ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనేటువంటి విషయం మనం విన్నామో, మనం పాపులం అనేటువంటి విషయం మనకు తెలిసిందో, మనకు క్షమాపణ ప్రభు దగ్గర దొరుకుతుంది అన్నప్పుడు మనం వెంటనే ప్రభు దగ్గర తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే నేను క్రీస్తు కొరకు నిలబడాలి, నేను క్రీస్తు కొరకు బాప్తిస్మం ద్వారా ఆయన సన్నిధిలో చేర్చబడాలి అనేటువంటి నిశ్చయత తీసుకోవాలని. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈనాడు మనము క్రీస్తును మనం ఏం చేస్తూ ఉన్నామంటే దాచేవారిగా ఉన్నాం, మరుగున పెట్టేవారుగా ఉన్నాం. కానీ మీరు ఏం చేయాలో తెలుసా? పేతురు చెప్తున్నాడు ఇలా, మీరు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము మీరు ఏం చేయాలట? ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిసానికి మనకు తీసుకునేటువంటి ముందు మనకు కలిగి ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటయ్యా అంటే మనము పాప క్షమాపణ పొందాము అని, మన కొరకు మనం చనిపోవలసినటువంటి స్థితిలో ఆయన చనిపోయాడని గుర్తెరగాలి. ఇది ప్రతి క్రైస్తవునికి యావత్తు సర్వలోకము తెలుసుకోవలసినటువంటి విషయం. తెలుసుకున్న తరువాత నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే క్రీస్తు ప్రభువారును బాప్తిస్మం ద్వారా హృదయములో విశ్వసించి నోటితో బహిరంగముగా ఒప్పుకోవాలి. ఇదే బాప్తిస్మం యొక్క సాదృశ్యం. అయితే మనము ఇంకా లోతుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకొని ఈ వాక్యాన్ని వివరించుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటన చేయుచున్నాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను తల్లి గర్భము నుండి కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి వచ్చినటువంటి సంగతులు మనము క్రైస్తవ ప్రపంచానికి ప్రతి ఒక్కరికి ఎరుకైనటువంటి విషయం. అయితే ఈ బాప్తిస్మము ఇవ్వడానికి మాత్రమే పంపబడిన వారు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈయన యోదయ అరణ్యములో ఇలా ప్రకటన చేస్తున్నాడు, పరలోక రాజ్యము రాబోతుంది. ఈ పరలోక రాజ్యము రాబోతుంది కాబట్టి మారు మనసు పొందండి, మీరు బాప్తిస్మము తీసుకోనండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యోహాను గారు, మీరు అందరూ కూడా మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటన చేయుచున్నాడు. ఈ ప్రకటన ఎప్పుడైతే యోహాను గారు చేశారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ ప్రకటనను విన్నటువంటి తర్వాత 5వ వచనంలో చెప్తున్నారు, ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారందరూ యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపాలను ఒప్పుకున్నారు. ఏం చేశారండి? యోహాను గారు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను, అయ్యా పరలోక రాజ్యం సమీపించుతుంది కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేసిన వెంటనే ఈ ప్రకటన విన్నటువంటి యోధా వారై ఉండవచ్చు, యొర్దాను నది ప్రాంతంలో ఉన్నవారై ఉండవచ్చు, యెరూషలేము వారై ఉండవచ్చు, వారందరూ యోహాను దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట, అయ్యా మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ పొందమని చెప్పావు కదా, ఈ ప్రకటన విన్నటువంటి మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము
ఒప్పుకున్నటువంటి తరువాత వీరందరూ కూడా 6వ వచనం, తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుతున్నారు. ప్రకటన వెలువడిన వెంటనే చేస్తున్నటువంటి కార్యం ఏంటయ్యా అంటే బాప్తిస్మము తీసుకుంటున్నారు. అయితే ఈనాడు ప్రకటన వినబడినప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడని చెప్పినప్పటికీ కూడా వినలేనటువంటి బిడ్డలు ఉన్నారు, వినలేనటువంటి మార్పు చెందలేనటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఎవరు పాతాళంలోనికి విడువబడడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ, మనమందరం కూడా ఏం చేయాలంటే బాప్తిస్మము తీసుకోవాలి. మారు మనసు మనం పొందుకోవాలి. పాప క్షమాపణ మనము పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? పాప క్షమాపణ మనము పొందుకోవాలి. ఈ సమయంలో అనేక మంది వాక్యాన్ని విని, ప్రకటనను విని యొర్దాను దగ్గరికి, యెరూషలేము దగ్గరకు అనేక మంది యూదులు యెరూషలేము నుండి వస్తున్నప్పుడు, వారు బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ పొందుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చారండి. ఎవరు వచ్చారు? కొంతమంది వచ్చారు. వీరు ఎవరు అని మనం చూసినట్లయితే 7వ వచనంలో మనము గమనించగలం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు వచ్చారు, మనం పాపులు మనం ఒప్పుకున్నాం, బాప్తిస్మం చెందాం, బాప్తిస్మం తీసుకున్నాం. తీసుకున్నటువంటి తదుపరి మనలో కలగవలసినటువంటి మార్పులు ఏంటయ్యా అని అడిగితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చెప్పుకోబోయేటువంటి అంశం అదేనండి. బాప్తిస్మం తీసుకున్నాం కదా, మనం మొదటి బాప్తిస్మం తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము మారు మనసునకు తగినటువంటి ఫలాన్ని ఫలించాలి. మరలా చెప్తున్నాను, బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన మనము దేవుని బిడ్డలుగా చేర్చబడము. బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన మనము పరలోక రాజ్యము లేకపోతే పరలోకము చేరుతామనేటువంటి వాదన కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, మనము బాప్తిస్మము పొందుకున్నటువంటి తదుపరి దానికి తగినటువంటి ఫలాన్ని ఫలించాలి. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఈ ఫలము ఫలించినప్పుడు మాత్రమే నీవు పాపము నుండి, పాప స్థితి నుండి పరిశుద్ధతలోనికి మార్చబడినగా వాడిగా కనబడతావు. ఈ ఫలాలు ఫలించినప్పుడు మాత్రమే నీవు నేను ఎలా ఉంటామండి? దేవుని బిడ్డగా ఉండగా. అయితే అనేక మంది యోహాను ప్రకటన విన్నటువంటి తర్వాత మారు మనసు చెంది వస్తుంటే, కొంతమంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిందండి వారి పేర్లు. పరిసయ్యుల తెగట, సద్దూకయ్యులలో అంట అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చారు. మనము యూదుల యొక్క సాంప్రదాయాన్ని మనం చూసినట్లయితే, యూదుల యొక్క ఆ యొక్క సమాజము, ఇజ్రాయేల్లో ఉన్నటువంటి యూదుల యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీరు సమాజములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. వీరికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డారు. వీరికి మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రము వీరికి ఇవ్వబడ్డది. కాబట్టి దీనిని వీరు బోధించేవారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఈ బోధించేటువంటి వారు యోహాను దగ్గరికి ఎలా వస్తున్నారండి? బాప్తిసం కోసం వస్తున్నారట. ఇది గమనించినటువంటి యోహాను ఒక మాట చెప్తున్నాడు. వీరందరినీ ఎలా పోలుస్తున్నాడంటే, సర్ప సంతానమా అంటే పిల్లలు, సర్పము యొక్క పిల్లల్లారా అని సంబోధించడం మనం చూస్తున్నాం.
ఎందుకు సంబోధించాడు అక్కడ? ఎందుకు అలా యోహాను గారు సంబోధించాల్సి వచ్చిందంటే, వీరు యెరూషలేములో వారి యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది, యూదయలో వారి యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది, ప్రతి చోట వారే ఉంటున్నారు. మోషే ధర్మశాస్త్రం మాకు ఉంది అని దాన్ని బోధించేవారిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని పెట్టుకుని దాని ప్రకారము కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు వారు చేసేది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటుంది, కానీ వారు చేసేది చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిసయ్యులను, ఈ సద్దూకయ్యులను, ఈ యొక్క శాస్త్రులను ఉద్దేశించి మీరు సున్నం కొట్టినటువంటి సమాధుల్లా ఉన్నారు, వేషధారణతో ఉన్నారు, మీరు పెద్దలుగా సభలో ప్రథమ స్థానాలను కోరుకునేవారుగా ఉన్నారు, సంతలలో వందనాలు కోరుకునేవారు ఉన్నారు, దీర్ఘ ప్రార్థనలు చేసేవారుగా మీరు ఉన్నారు. వీరి భక్తి అంతా ఎలా ఉందటండి? వేషధారణగా ఉందట. వీరి ధర్మశాస్త్రం ఉంది అని వారిని వారు ఎలా చూపించుకుంటున్నారు అంటే వేషధారణ. దాని యొక్క అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తేట తెల్లగా ఎలా చెప్పాడు అంటే, సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? పైకి చాలా అలంకరింపబడతాయి, లోపల కుళ్ళు ఉంటుంది. పైకి చాలా చూడడానికి అందంగా ముస్తాబై ఉంటుంది, కానీ పైకి మాత్రం, లోపల మాత్రం విస్తారమైనటువంటి కుళ్ళును మనం చూడగలం. ఈ వీరు ఎలా ఉన్నారటండి? చూడడానికి చాలా బాగున్నారట. వారు సొసైటీలో ఒక మంచి స్థితిలో ఉన్నవారిగా వారిని చూపించుకుంటున్నారట. మాకు ధర్మశాస్త్రం ఉందని అతిశయోక్తితో ఉంటున్నారట. వారు పైకి అలా ఉన్నారు, కానీ వారు హృదయములో ఎంతో చెడుగుతో నిండి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు గద్దించడం, అందులైనటువంటి మార్గదర్శకులారా, వేషధారులారా, సున్నము కొట్టినటువంటి సమాధులారా అని వారిని సంబోధించడం మనం చూడగలం. వారు ఇప్పుడు యెరూషలేము ప్రాంతములో నుండి కాకుండా ఇప్పుడు అరణ్యములో, యూదా అరణ్యములో ప్రకటన చేస్తూ బాప్తిసం ఇస్తున్నటువంటి వారి దగ్గరికి పాపక్షమాపణ పొందుకోవాలని వచ్చారు కదా, వారిని కూడా వశపరుచుకోవడానికి ఇప్పుడు వీరు బాప్తిసం తీసుకుంటామని యోహాను గారి దగ్గరికి వస్తున్నారట. కానీ వీరికి ఏం లేదటండి? మారు మనసు లేదట. దీనిని ఎలా పోల్చాడు అంటే సర్ప సంతానంతో పోల్చాడండి, పాముతో పిలిచాడు. పామును మనం గమనించినట్లయితే ఎందుకు పాముతో కంపేర్ చేయవలసి వచ్చింది అనేటువంటిది మనం గమనించినట్లయితే, పాము భూమి మీద తిరిగినంతసేపు వాటికి ఆహారం దొరికితే సంతృప్తి చెందుతుంది. లేకపోతే ఒక కప్ప కానీ, ఒక ఎలుగు లాంటి జీవులు కానీ ప్రాకేవి దొరికినప్పుడు తన యొక్క ఆకలిని తీర్చుకున్నప్పుడు, ఇప్పుడు వాటి యొక్క స్థితి ఆహారము దొరికినందువల్ల, లభించడందువల్ల సంతృప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఆహారము వాటికి దొరకలేదో పాములు నీటిలోనికి దిగుతాయటండి. భూమి మీద నుండి నీటిలోనికి దిగుతాయట. నీటిలోనికి దిగి ఏమి చేస్తుందంటే వాటిలో ఉన్నటువంటి చేపలను తింటూ ఉంటుంది, తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. ఇలా యోహాను గారు పాములతో పోల్చడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అక్కడ అయిపోయింది, యెరూషలేములో మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది, యెరూషలేములో ఉన్నవారిని మీ యొక్క పేరును బట్టి, ధర్మశాస్త్రంలో ఉన్నది అనేటువంటి అతిశయోక్తిని బట్టి ఎంతో పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు యూదయారణ్యంలోనికి వచ్చి నీటి బాప్తిసం పొందుతున్నటువంటి వారితో కూడా బాప్తిసం పొందడానికి మీరు సిద్ధమయ్యారా? నీటిలో మునిగేటువంటి పాము ఎలాగా అయితే తన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుందో, ఆహారం కోసం వెతుకులాడుతుందో, అలా వారిని సద్దూకయ్యులను, పరిసయ్యులను పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నీటిలో సర్పం మునుగుతుంది కానండి, తన యొక్క చర్మాన్ని తడుపుకుంటుంది, కానీ వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషాన్ని మాత్రం తీసుకోలేదు. నీటిలో మునగడం వల్ల తన చర్మం తడుస్తుంది కానీ, తన దేహం తడుస్తుంది కానీ, తనలో ఉన్నటువంటి ఆ యొక్క విషతుల్యమైనటువంటి ఆ యొక్క పదార్థం మాత్రం పోవట్లేదు. ఇప్పుడు
మనము కూడా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా మనము నీటిలో మునగడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. పాము నీటిలో మునుగుతుంది, తన చర్మం తడుస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి విషం మాత్రం పోవట్లేదు. అలాగే మనము మారు మనసు అనేది లేకుండా, పాప క్షమాపణ అనేది లేకుండా మనము బాప్తిస్మము తీసుకుంటే గనక మనలో ఉన్నటువంటి విషం పోదు, మనలో ఉన్నటువంటి చెడు పోదు, మనలో ఉన్నటువంటి పాపం పోదు. కేవలం మన యొక్క దేహం తడిచిందంతే, మునిగి లేచామంతే తప్ప మన స్థితి మాత్రం మారలేదు. అందుకొరకు బాప్తీసానికి ముందు మనము కలిగి ఉండవలసింది ఏంటయ్యా అంటే మారు మనసు కావాలి, పాప క్షమాపణ హృదయం కావాలి. ఎవరైతే ఈ మారు మనసు, పాప క్షమాపణను కలిగి లేరో, బాప్తీసానికి సిద్ధపడుతున్నారో వారు సర్ప సంతానము. వారు సర్ప సంతానము. ఎందుకు ఈ మాట నేను చెప్పడానికి ఆశపడుతున్నానంటే, ఈనాటి క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే ఏమంటే అనేకులు క్రైస్తవులుగా ఉన్నామని పిలువబడుతున్న వారు బాప్తీసం తీసుకోలేదా వీళ్ళు అంటే తీసుకున్నారు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళట్లేదా అంటే వెళుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారంటే మరి తెలీదు, చదువుతున్నారో లేదో మాకు తెలీదు, చదువుతున్నారే అనుకో. కానీ వీరు మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించట్లేదు. ఎలా ఫలించట్లేదు అంటే, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు అంటే వీరు కూర్చునేది అక్కడే. ఎక్కడైతే మోహపు చూపు ఒక స్త్రీ యొక్క బాహ్య ఆకృతిని చూసి హేళన చేస్తున్నారో అక్కడ ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, ఈనాడు అనేక మంది అలాంటి విషయాలకు వారి యొక్క హృదయాన్ని అప్పగించుకుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నువ్వు పరిశుద్ధముగా ఉంచమని ప్రభువు చెబుతుంటే, మద్యపానం చేత దాన్ని అవమానపరుస్తుంటే, ఇప్పుడు వారు బాప్తిస్మం ఎలా తీసుకున్నారు అంటే శరీరానికి మాత్రమే తీసుకున్నారు. వారు హృదయంలో ఉన్నటువంటి పాపం పోలేదు. వారు క్రీస్తు నా కొరకు మరణించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి పాప క్షమాపణ వారిలో లేదు. కాబట్టి వీరిని ఎలా పోల్చవచ్చు అంటే సర్ప సంతానంగా పోల్చవచ్చు. ఈనాడు ఎవరైనా మీకు తాగుబోతులు క్రైస్తవులుగా ఉన్నారు, తాగి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని తింటున్నారు, తాగుతున్నారు అంటే వారిని మనం ఎలా పోల్చొచ్చు అంటే సర్ప సంతానముగా పోల్చొచ్చు. కానీ ఈనాడు ఎవ్వరు కూడా అలాంటి వారిని గద్దించట్లేదు, సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి స్థితిలో లేరు అండి. కానీ యోహాను ఏం చెప్తున్నాడంటే సర్ప సంతానమా. ఎంత ఖచ్చితంగా యోహాను గారు సంబోధిస్తున్నారో చూడండి. యోహానుకి ఏ మాత్రం కూడా మొహమాటం లేనటువంటి వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాడు. హేరోదు రాజు యొక్క తమ్ముడి యొక్క భార్యను ఉంచుకున్నప్పుడు, తన యొక్క భార్యను, తమ్ముడి యొక్క భార్యను ఉంచుకున్నప్పుడు యోహాను గారు ఖచ్చితంగా ముఖం మీద ఖండించినటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూడొచ్చు. ఫలితంగా ఏమైందయ్యా అంటే యోహాను గారి యొక్క తలను కొట్టించినటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. యోహాను గారు ఏదైనా అయినా పర్లేదు కానీ మొహమాటం లేకుండా వాక్యాన్ని, దేవుని యొక్క మాటను ఖచ్చితంగా చెప్పేటువంటి వ్యక్తి యోహాను గారు. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నవారు లేకపోతే బోధకులుగా ఉన్నవారు ఎలా ఉంటున్నారు అంటే వాక్యం ఒకటి చెబుతుందే, దేవుని మాట ఒకటి చెబుతుంటే వీరి యొక్క క్రియలు ఒకలాగుంటున్నాయి. రెండింటికి కూడా ఏమాత్రం కూడా సారూప్యత అనేది ఉండట్లేదు. క్రీస్తు చెప్పిన మాట ఒకటైతే వీరు ఫలించేటువంటి ఫలము ఒకలాగా ఉంటుంది.
ఈ రెండిట్లకి కూడా ఏ మాత్రము కూడా సారూప్యత దేనిలోనూ కూడా ఉండట్లేదు. కాబట్టి వీరందరినీ కూడా మనం ఎలా పోల్చవచ్చు అంటే సర్ప సంతానంగా పోల్చవచ్చు. పాము యొక్క పిల్లల్లాగా, సర్పం యొక్క పిల్లల్లాగా పోల్చవచ్చు. ఈనాడు బాప్తిసాలు అనేక మందికి మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. నువ్వెంతమందికి బాప్తిసం ఇచ్చావు అని అడిగేటువంటి ప్రశ్న కూడా నన్ను అడిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ పౌలు అంటాడండి ఒక మాట, అంటే నేను పౌలుతో పోల్చుకోవట్లేదు. ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనుగ్రహిస్తాడు. ప్రభు పౌలుకు అనుగ్రహించింది ఏంటంటే, నేను ఎక్కువ మందికి బాప్తిసం ఇచ్చినటువంటి సంగతి నేను ఎరగను, కొద్ది మందికే ఇచ్చాను. కానీ సువార్త మాత్రం అనేక మందికి చేయడం మనం పౌలు గారి దగ్గర నుంచి మనం గమనించవచ్చు. బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపలేదంటాడండి పౌలు గారు. ప్రత్యేకంగా ఈనాడు అనేక మంది తిరణాలకు వెళ్తున్నారు, పెద్ద పెద్ద మీటింగ్లకి. వెళ్ళడం తప్పు కాదు, కానీ వెళుతున్నటువంటి వారు బాప్తిసం తీసుకుంటున్నారు. ఆ స్థలాల్లో బాప్తిసం తీసుకున్నటువంటి తరువాత వారి యొక్క స్థితి ఎలా ఉన్నది, వారు వాక్యానికి అంగీకరింపబడి పాప క్షమాపణతో కొనసాగుతున్నారా అనేది ఎవరు చూడట్లేదండి. ఎవ్వరికి అది పట్టట్లేదు కూడా. మీరు బాప్తిసం తీసుకున్నటువంటి తరువాత నేను మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలిస్తేనే ఆ బాప్తిసానికి నిజమైనటువంటి అర్థము చేకూర్చున్నట్లు. లేకపోతే నేను సర్పం ఏ విధంగా ఆహారము దొరకలేనప్పుడు భూమి మీద తిరిగి దొరకలేనప్పుడు నీటిలోనికి వెళ్ళి తన యొక్క ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుందో, అలాగే నేను కూడా కేవలము శరీర దేహము తడుపుకోవడానికి మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఉంటే గనక, మారు మనసు లేకపోతే గనక ఆ మొదటి బాప్తిసం వల్ల ఏ మాత్రము కూడా ఉపయోగం ఉండదు. అండ్ ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. మనం గమనించవలసింది ఏంటంటే, బాప్తిసం తీసుకున్నామంటే మరలా పాపము చేయకూడదు అనేటువంటి నిశ్చయత మనలో ఉండాలి. పాపం జోలికి వెళ్ళకూడదు అనేటువంటి మనసు మనలో ఉండాలి. తద్వారా మారు మనసునకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలండి? ఫలించేటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఏం చేయాలండి? మారు మనసు తగినటువంటి ఫలాన్ని ఫలించి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక మాటను మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఏమండి, అననీయ అనేటువంటి భక్తుడు సౌలు దమస్కు మార్గములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి తదుపరి తన యొక్క పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని 3 దినాలు ప్రార్థన చేసినటువంటి తరువాత అననీయ చెప్తున్నటువంటి మాట మనం చదువుకున్నాం. నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలను నీవు కడిగి వేసుకో. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేసినట్లు మనం చూడగలం. స్టెఫను యొక్క మరణానికి నేనే కారణము అని చెప్పినటువంటి సాక్షిగా మనం చూడగలం. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని హింసించేటువంటి వారిని దేవుణ్ణి వెంబడించే వారిని హింసించేటువంటి వ్యక్తిగా సౌలును మనం చూడగలం. ఇట్టి స్థితిలో పాపానికి తన్ను తాను అప్పగించుకున్నటువంటి స్థితిలో వాస్తవంగా సౌలు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడండి. గమనియేలు పాదాల దగ్గర ప్రవీణ్యము కలిగినటువంటి స్థితిలో సౌలు ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రకటనలను ధ్యానించడంలో ఉండవచ్చు.
దాని యొక్క సారాంశాన్ని తన యొక్క దేహంలో ఇమిడ్చుకోవడంలో ఉండవచ్చు. ఎంతో పిహెచ్డి సంపాదించినటువంటి వ్యక్తిగా మనం సౌలును చూడొచ్చు. అయినప్పటికీ క్రీస్తును మాత్రం అంగీకరించలేదు. ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తున్నాను అని అనుకునేటువంటి స్థితిలో సౌలు ఉండొచ్చు, కానీ క్రీస్తును అంగీకరించలేదు. హింసించేవాడు. ఎవరైతే యోధా మతాన్ని కాకుండా క్రీస్తును వెంబడిస్తున్నారో వారిని బాధ పెట్టేవాడు. ఫలితంగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఇప్పుడు అదే సౌలు ఏమని చెప్తున్నాడంటే, పాపములను ఒప్పుకొని క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకున్నాడండి. చూడండి, ఎప్పుడైతే మనము ప్రభు చేత పట్టబడ్డాము, ప్రభు యొక్క వాక్యము చేత మనము దర్శించబడ్డాము, సంధించబడ్డాము, వెంటనే మనకు కలిగి ఉండవలసింది, బాప్తిసానికి ముందు మనం కలిగి ఉండవలసింది ఏంటయ్యా అంటే ప్రార్థన. అయ్యా నేను పాపినని దేవుని దగ్గర ప్రార్థించాలి. ఆ ప్రార్థించేటువంటి అనుభవం మనం పొందుకోవాలి. పొందుకున్నప్పుడు మారు మనసు తగినటువంటి ఫలాన్ని ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతి సమయంలోనూ సహవాసముగా ఉండి, మనకి తోడ్పాటుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈనాడు బాప్తిసం తీసుకోండి అంటే గత దినాల్లో ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, అన్న ఇప్పుడు కాదు బాప్తిసం, ఒకటి నేను అనుకున్నాను, అది జరిగిన తర్వాత బాప్తిసం తీసుకుంటారట. ఒక తల్లి గారిని నేను ఆవిడ చెప్పడం నేను విన్నాను. ఏమని చెప్తుందంటే, కుమార్తెకు వివాహం జరగాలని, జరిగిన తరువాత బాప్తిసం తీసుకుంటారు. అసలు బాప్తిసం అనేది ఎందుకు అనేటువంటి కాన్సెప్ట్ వినబడట్లేదు. బాప్తిసం అనేది ఎందుకు అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనం ఇవి చెప్పం. కుమార్తెకు వివాహం జరిగినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగం అయిన తర్వాత వివాహం జరిగినప్పుడు, వివాహం జరిగిన తర్వాత గర్భఫలం వచ్చినప్పుడు, లేకపోతే క్రిస్మస్కి తీసుకుంటాను, లేకపోతే ఉపవాస ప్రార్థనలకి తీసుకుంటాను అని సాకులు చెప్పేటువంటి స్థితిలో ఈనాడు క్రైస్తవ్యం లేకపోలేదండి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరు ఉంది. వాస్తవానికి ఆ సహోదరి చిన్ననాటి నుండి ప్రభు సన్నిధిలో సాగుతూనే ఉంది. అయితే ఆ సహోదరికి వాక్యములో వింటుంది, బలపడుతుంది, బాప్తిసం తీసుకోవాలని నిశ్చయం చేసుకుంది, తీసుకోవాలనుకుంది, కానీ తల్లిదండ్రులు ఆపేస్తున్నారు. ఎందుకు అంటే, నీవు బాప్తిసం తీసుకుంటే రేపు నీకు వివాహం చేయాలంటే మరి వచ్చేటువంటి భర్త ఎలాంటి వాడో తెలియదు కదా, వచ్చేటువంటి అత్తమామలు ఎలాంటి వారో తెలియదు కదా, కాబట్టి నువ్వేం చేయొద్దు, బాప్తిసం తీసుకోవద్దని ఆపుతూ ఉన్నారండి. కానీ వాక్యం వింది, వాక్యం మాట్లాడింది. ఎప్పుడైతే వాక్యం దర్శించిందో, క్రీస్తు ప్రభువు నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించాడు, ఆయన నా పాపముల నిమిత్తమే శిలువ మీద ప్రాణ త్యాగమయ్యాడు అనేటువంటి సువార్తను ఎప్పుడైతే విందో ఆ సహోదరి డిసైడ్ అయిపోయిందండి. తల్లిదండ్రులకి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, తల్లికి చెప్పింది, బాప్తిసం తీసుకుంటానంది, నిశ్చయించుకుంది, బాప్తిసం పొందుకుంది. నిజంగా దేవుని యొక్క కార్యం ఎలాంటిదంటే, ఎప్పుడైతే తను నిశ్చయం చేసుకుందో దేవుని కొరకు నిలబడాలని, ప్రభు కార్యం చేయడం మొదలుపెట్టాడండి. చక్కని భర్త, చక్కని అత్తమామలు, చక్కని కుటుంబము ఆ బిడ్డకి ప్రభువు అనుగ్రహించాడు. క్రీస్తు కొరకు ఆ సహోదరి నిలబడాలని. ఎందుకు అంటే, వాక్యం ఎప్పుడైతే దర్శించిందో అప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే, మొదటి బాప్తిస్మము, నీటి బాప్తిస్మము. ఎందుకు నీటి బాప్తిస్మం తీసుకోవాలో ఒక మాట మనము గమనిద్దాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనము కొన్ని లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను
అంటే నికోదేము గురించి మంచి సాక్ష్యాన్ని మనం చూడగలము, మంచి విషయాలు మనం చూడగలం. అయితే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. మూడో వచనంలో మనం గమనించగలం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. నీటి మూలంగా జన్మించాలటండి, పైనుంచి జన్మించాలటండి. మనం సాధారణంగా ఎక్కడి నుంచి జన్మించాము అని అడిగితే గనక, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు శరీరాలు కలవడం ద్వారా నీవు నేను మనము ఈ భూమి మీదకి ఉద్భవించాం. ఇహలోకములో, ఈ భూలోకములో ఇద్దరు శరీరాలు కలవడం ద్వారా మనము మన తల్లి గర్భములో పిండముగా ఉండి రూపింపబడి అవయవాలు ఏర్పించబడి మనము ఈ భూమి మీదకి వచ్చాం. ఇలా మనము జన్మించాం భూలోకంలో. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో ఒకడు క్రొత్తగా జన్మించాలటండి. ఆ మాటకు సవివరంగా కింద చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, పై నుండి జన్మించాలట. ఎక్కడి నుంచి జన్మించాలండి? పైనుంచి. ఒకడు పైనుంచి జన్మించితేనే కానీ మనము దేవుని రాజ్యములో ప్రవేశించలేము. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు క్రొత్తగా జన్మించలేకపోతే. మరి ఈ క్రొత్తగా జన్మించినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఇహలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పాపము ద్వారా కలవడం వల్ల మనము పుట్టాం కదా, పాపములోనే తల్లి గర్భములో నేను పడ్డాను, నా జన్మమే పాపము అని దావీదు గారు మనం చెప్పడం గమనిస్తాం. పాపము ద్వారా పుట్టినటువంటి మనము, రెండు దేహాల ద్వారా ఇహలోకములో పుట్టినటువంటి మనము ఇప్పుడు పరలోక రాజ్యములో ప్రవేశం చెందాలంటే, పరలోకములో ప్రవేశము పొందుకోవాలంటే నీవు నేను కలిగి ఉండవలసింది ఏంటంటే, మనము తిరిగి జన్మించాలి. ఎలా జన్మించాలి? నీటి మూలంగా జన్మించాలి. నీటి మూలంగా ఎలా జన్మిస్తారు అంటే, పైనుండి మనము పుట్టాలి. అంటే బీజము ఎక్కడి నుంచి రావాలండి? ఈ మానవ రూపేణ మనము నరమాతృగా తండ్రి బీజము దగ్గర నుంచి మనం పుట్టాం, పాప బీజం దగ్గర నుంచి మనం పుట్టాం. ఇప్పుడు క్రీస్తును మనం తెలుసుకున్నప్పుడు పైనుంచి బీజము ద్వారా మనము పుట్టినట్టు. పైనుండి బీజము మనలో ఉన్నట్లయితే ఈ పరలోక రాజ్యము, ఈ రాజ్యాన్ని మనం ఆశించి గనక మనము నీటి మూలంగా జన్మిస్తే మనము క్రొత్తగా జన్మించినట్లు, మారు మనసు కలిగినట్లు. పాప క్షమాపణ ఎప్పుడైతే పొందుకున్నామో అప్పుడు మనకి మరో మనసు వస్తుందండి. పాప క్షమాపణ దేవుని దగ్గర మనం పొందుకున్నప్పుడు, క్రీస్తుని సొంత రక్షకునుగా అంగీకరించినప్పుడు, నీటి బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తును అంగీకరించినప్పుడు మనలో మరో మనసు వస్తుంది, మారు మనసు వస్తుంది. అప్పుడు మనము క్రొత్తగా జన్మించాం. మనలో పాపము ఎందుకు ఉందంటే, మనం పుట్టడమే పాపముగా పుట్టాం కదా, ఎందుకు మనలో పాపం ఉంది? ఇప్పుడు ఈ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు అనేటువంటి సువార్త మనం విన్నప్పుడు, మనం పాప క్షమాపణ చెందితే మనము మరలా పుట్టాము. క్రొత్త జన్మ, మనము క్రొత్తగా జన్మించాం. ఎక్కడ? క్రీస్తు బీజము ద్వారా. శరీర సంబంధులు ఈ శరీరము విషయాల మీదే మనసు ఉంచుతారు. ఈ శరీరానికి ఏదైతే కావాలో వాటి మీదే మనసు ఉంచుతారు. ఇప్పుడు పైనుండి మనం జన్మించినప్పుడు, ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, నీటి ద్వారా మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు, పై బీజము మనలో ఉన్నప్పుడు మనము శరీరమైనటువంటి విషయాల మీద మనము మనసు ఉంచము, పైన ఉన్నటువంటి వాటి మీద మనం మనసు ఉంచుతాం.
పైనున్నటువంటి వాటిని వెతకండి అని యేసుక్రీస్తు ప్రభువారు మనం చెప్పడం చూసాం. అయితే నీవు నేను బాప్తిజం పొందుకుని కూడా, నీటి ద్వారా బాప్తిస్మం పొందుకుని కూడా ఇహలోకములో వాటి కొరకు ఆశిస్తున్నట్లయితే, నిజం చెప్తున్నాను, నీవు మారు మనసు చెందలేదు, శరీరాన్ని తడుపుకున్నావంతే. నీవు పాప క్షమాపణ పొందుకోలేదు, శరీరాన్ని మాత్రం కడుక్కున్నావు అంతే. కానీ నీవు మనసును మాత్రం కడుక్కోలేదు. ఇప్పుడు చెప్పండి, నీవు మరో మనసును కలిగి ఉన్నావా? క్రొత్తగా జన్మించావా? లేకపోతే క్రీస్తు బీజం నీలో ఉందా? లేకపోతే మ్రొక్కుబడిగా నీటిలో మునిగి నీ దేహాన్ని తడుపుకున్నావా? ఈ లోకములో విషయాల మీద ఆశపడి శరీర సంబంధులుగా ఆలోచిస్తున్నావా? పాప బీజం నీలో ఉందా? ఏ బీజం నీలో ఉంది? క్రీస్తు బీజమా? పాప బీజమా? ఆత్మ సంబంధమైన పైన వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా, వెతుకుతున్నావా? శరీర సంబంధుల్లాగా ఈ భూలోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు వెతుకుతున్నావా? బాప్తిస్మము అంటాము, కానీ బాప్తిస్మము యొక్క లక్షణాలు మనకు తెలియట్లేదండి. తెలిస్తే గనక నీవు మోహపు చూపుని కలిగి ఉండవు. తెలిస్తే గనక నీ నోటు నుండి బూతులు రావు. తెలిసి ఉంటే గనక, బాప్తిస్మం యొక్క గొప్పతనం తెలిసి ఉంటే గనక, ఈ శరీరముతో ఉన్నప్పుడు ఇక్కడ నీకేం కావాలో వాటి కొరకు నువ్వు ఆలోచన చేయవు. నీవు ప్రశ్నించుకో, నీవు సర్ప సంతానమా, దేవుని సంతానమా? పాప బీజమా, దేవుని బీజమా? శరీర కార్యాల, దేవుని కార్యాల? ఈలోక సంబంధమా, లేకపోతే పరలోక సంబంధమైనటువంటి వాటి మీద నీ మనసు ఉంచుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. ఏం చూసి బాప్తిసం పొందుకున్నావు? అనేకమైనటువంటి సార్లు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి ఆయన సువార్తను చెప్పి, ఇదిగో రోగాల మీద అధికారము ద్వారా అనేక మందిని స్వస్థపరిచి, దెయ్యాలను వెళ్ళగొట్టి, అనేకమైనటువంటి మేలులు చేసిన తరువాత వారు ఏం పొందుకోలేదంటే, నేను మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాయెను. ఈనాడు అనేక మంది దేని కొరకు దేవుణ్ణి ప్రచురం చేస్తున్నారంటే, రోగములు పోతాయని ప్రచురం చేస్తున్నారండి, అప్పులు పోతాయని ప్రచురం చేస్తున్నారండి, అవసరతలు తీరిపోతాయని దేవుణ్ణి చెప్తున్నారండి, కుటుంబంలో సుఖశాంతులు వస్తాయని దేవుని గురించి చెప్తున్నారండి. అంటే సువార్తను చెప్పమన్నది మానేసి ఏ సువార్తను చెప్తున్నారంటే, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, మేలులు వస్తాయి, కుటుంబంలో సుఖశాంతులు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ని క్రైస్తవులుగా బోధకులుగా చెప్పబడుతున్న వారు క్రైస్తవ విశ్వాస సమాజంలోనికి వ్యాపింపచేశారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట మనకు చెప్తున్నారు. ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆయా పట్టణముల వారు మారు మనసు పొందలేకపోవటం చూసి వారిని గద్దించారట. నువ్వు నేను గ్రహించవలసినటువంటి మాట ఏంటయ్యా అంటే, అద్భుతాల గురించి చెప్తే మారు మనసు రాదు, ఆశీర్వాదాల గురించి చెప్తే మారు మనసు రాదు. నీవు దేవుని దగ్గరికి వస్తే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాట నువ్వు చెబితే మారు మనసు రాదు. దేని ద్వారా మారు మనసు వస్తుందంటే, పాపముతో ఉన్నటువంటి నీ కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు అనేటువంటి సువార్తను చెబితే పాపికి మారు మనసు వస్తుంది, క్షమాపణ కలుగుతుంది, నీటి ద్వారా బాప్తిసాన్ని పొందుకోగలడు. పైనుంచి బీజము రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రకటింపబడుతున్నటువంటి ఈనాటి సువార్త
యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను ప్రకటిస్తున్నారు. నేను చాలా వేదనతో చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు రోగాలు తీయాలంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టక్కర్లేదు. యేసుక్రీస్తు అప్పులను తీయాలంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టక్కర్లేదు. యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని లేపాలి అంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టక్కర్లేదు. ఆయన శిలువ మీద ప్రాణం ఎందుకు పెట్టాడు అని ఆలోచన చేస్తే పాపముతో ఉన్నటువంటి మన కొరకు పెట్టాడండి. కానీ ఈనాటి సువార్త ఎలాగుందో మీరు గమనించాలి, విశ్వాసులు గమనించాలి, వింటున్నవారు గమనించాలి. ఈ అద్భుతాలను బట్టి అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతుంటే ఏమండి, బయట సమాజం క్రైస్తవులు అంటే నవ్వుతుందండి. యేసుక్రీస్తు అంటే హేళన చేయడానికి ముందుకు వస్తున్నారండి. నవ్వుతున్నారు, విస్తారంగా నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారండి. కారణం ఏంటయ్యా అంటే, క్రీస్తు ప్రభు ప్రకటించమన్నది ప్రకటించకుండా క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలను ప్రకటిస్తుంది. ఈనాటి సువార్త మారిపోయింది. ఈనాడు సువార్త మారిపోయింది. ఈనాడు సువార్త వ్యాపారం అయిపోయింది. ఈనాడు బైబిల్ను పట్టుకుని వారి యొక్క పొట్ట కూటి కొరకు బయలుదేరుతున్నటువంటి వ్యక్తులు సేవకులుగా చలామణి అవుతున్నారు. నేను అందరినీ అనట్లేదు. వీలాంటి వారి ద్వారా సామ్రాజ్యాలు కట్టుకుని వారి యొక్క రాజ్యాన్ని విస్తరించాలనుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక బిజినెస్ ఉపాయంగా, బిజినెస్కి అంటే ప్రాఫిట్ రావడానికి పెట్టేటువంటి పెట్టుబడిగా యేసుక్రీస్తును ఉపయోగించుకుంటున్నారండి. బాప్తిసం కావాలి అంటే పాప క్షమాపణ రావాలి, మారు మనసు కావాలి అంటే క్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడు అనేటువంటి విషయం తెలియాలి. ఈ విషయం తెలియాలి అంటే ప్రకటించేవాడు ప్రకటించాలి. కానీ ఈనాడు ప్రకటన బాగలేదు కాబట్టే క్రీస్తునామం హేళనైపోతుంది. మనం అందరం గమనించాం కదండి. ఇప్పుడు సౌలు ఏం పొందుకున్నాడు అంటే, తన యొక్క మనసు మారి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏం పొందుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమున బాప్తీసాన్ని పొందుకున్నాడు, పాపాలు కడుక్కున్నాడు. అపోస్తల కార్యాలు 22:16 ఉంటుంది. పాపములు కడుగుకో అని అననీయ ఎప్పుడైతే చెప్పాడో వారు ఏం పొందుకున్నారట? సౌలు ఏం కడుక్కున్నాడట? వారి యొక్క పాపాలు కడుక్కున్నాడు. నేను ప్రత్యేకంగా క్రీస్తును విశ్వసించే వారికి నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? నూతన జీవితం నీకుందా? పైనుంచి జన్మించేటువంటి అనుభవం నీకుందా? నీ ఆలోచన క్రీస్తు రాజ్యం కొరకే ఉందా? ఆ క్రీస్తు రాజ్యం కొరకు నువ్వు నేను కూడా ఎదురు చూడాలండి. ఆ క్రీస్తు రాజ్యం కొరకు మనం అందరం కూడా ఏం చేయాలండి? ఎదురు చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతాం. నేను చదువుతాను, మీరు అందరూ గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానమున మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
ఏమని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారంటే, ఇదిగో నోవాహు దినములలో అవిధేయులైనటువంటి వారి యొద్దకు, చెరలో ఉన్నటువంటి వారి యొద్దకు, ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే దేవుడు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడు. ఈ సువార్తను విన్నటువంటి వారు ఓడలో ప్రవేశించారు. 8 మంది నోవాహు కుటుంబం. ఆ విధమైనటువంటి సాదృశ్యము బాప్తిస్మము. ఈ ఓడలో ప్రకటించావు చూడండి. ఈ ప్రకటనను విన్నటువంటి వారు ఎక్కడ ప్రవేశించారు? ఓడలో ప్రవేశించారు. ఆ విధమైనటువంటి ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. నీటి ద్వారా రక్షణ నోవాహు కలిగింది చూడండి, దానికి సాదృశ్యమైనది బాప్తిస్మము, నీటి బాప్తిస్మము. ఇప్పుడు ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు ఈ చుట్టుపక్కల ఆ దేశంలో ఆ యొక్క ప్రాంతమంతా జలప్రలయములో ఉన్నప్పుడు ఓడలో ఉన్నటువంటి నోవాహు కుటుంబం అలా ఎత్తపడింది. ఈ ఓడలో ప్రవేశించలేని వారు ఆ యొక్క ఓడలో ఎవరైతే ప్రవేశానికి ఇష్టపడలేదో వారు ఈ జలప్రలయంలో వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు. దానికి సాదృశ్యమైనదే ఈ బాప్తిస్మం. ఇప్పుడు నీవు నేను బాప్తిస్మం తీసుకుంటున్నామంటే, నోవాహు రక్షించబడినటువంటి ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు, నేను నువ్వు ఆ రక్షణ ఓడలో ప్రవేశించాము అనేటువంటి సాదృశ్యం. బయట ఎంతో కల్లోలంగా ఉందండి జలప్రలయంలో, కానీ ఓడలో ఉన్నటువంటి నోవాహు మాత్రం సురక్షితంగా ఉన్నాడు. ఈనాడు మనసులో గందరగోళం, మనసులో అశాంతి, మనసులో ప్రశాంతత లేదు, మనసులో సమాధానం లేదు. కాబట్టి బాహ్య రూపంలో మనిషి ఏం వెతుకుతున్నాడు అంటే, చూడండి, అనేక మంది పార్కులకి వెళ్తూ ఉంటారు ప్రశాంతత కోసం. అనేక మంది పుస్తకాలు చదువుతూ ఉంటారు ప్రశాంతత కోసం. అనేక మంది ధ్యానాలు చేస్తూ ఉంటారు ప్రశాంతత కోసం. ఏమండి, హృదయంలో ప్రశాంతత లేదు. ఎక్కడ వెతుక్కుంటున్నారు? బయట వెతుక్కుంటున్నారు. కానీ నోవాహుకి తను ఉన్నటువంటి చుట్టుపక్కల గందరగోళంగా ఉంది. కానీ ఓడలో ప్రవేశించినటువంటి నోవాహుకి ప్రశాంతతగా ఉంది. హృదయంలో పాపం ఉన్నప్పుడు బయట నువ్వు ప్రశాంతత వెతుక్కుంటే నీకు ప్రశాంతత దొరకదు. హృదయంలో పాపం ఉన్నప్పుడు నీవు పార్కులకి వెళ్ళినా, బుక్స్ చదివినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత నీ శరీరమును నీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా నీకు ప్రశాంతత రాదు. ఎందుకు అంటే హృదయంలో ఏముంది? గందరగోళం ఉంది. కాబట్టి నీవు ఏం వెతుకుతున్నావంటే బయట వెతుకుతున్నావు. ఈ ప్రశాంతత కావాలి అనుకుని దీనిని నువ్వు బయట వెతుకుతున్నావు. కానీ క్రైస్తవుడికి హృదయంలో నెమ్మది ఉంటుందండి. బయట ఎంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా హృదయంలో ప్రశాంతతగా ఉంటుంది. బయట విస్తారమైనటువంటి వర్షం కురుస్తుంది, అగాధ జలాలు విప్పబడ్డాయి, గందరగోళంగా ఉంది. కానీ ఓడలో ఉన్నటువంటి నోవాహు మాత్రం సురక్షితంగా ఉన్నాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే, పాప క్షమాపణ పొందుకున్నావంటే నీవు ఎలా ఉంటావో తెలుసా? నీ చుట్టుపక్కల ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు ప్రశాంతంగా ఉంటావు. ప్రశాంతంగా ఉండేవాడు ఎవడో తెలుసా? క్రైస్తవుడు. క్రైస్తవుడికున్న గొప్పతనం ఏంటంటే, బయట ఎంత గందరగోళంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు ప్రశాంతంగా ఉంటావు. ఎందుకు అంటే నీ హృదయంలో ప్రశాంతత ఉంది. నీ హృదయంలో పాపం లేదు. నీ హృదయంలో ఎవరికి స్థానం ఉంది? క్రీస్తుకు స్థానం ఉంది. కాబట్టి బయట పరిస్థితులు ఏదైనా సరే హృదయంలో నెమ్మదిగా ఉంటాం. నిజంగా బాప్తిసం పొందాము అనుకుని పాప క్షమాపణ, మారు మనసు లేని వారి జీవితంలో, అంటే ఒక మాటలో హృదయములో పాపము ఉంటే, హృదయములో దోషము ఉంటే, వీరు కూడా బయట ఎంత గందరగోళంగా ఉందో లోపల కూడా హృదయంలో కూడా అంతే గందరగోళంగా ఉంటారు. బయట ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వారి యొక్క హృదయంలో కూడా
అంతే కల్లోలంగా ఉంటుంది. ఎందుకు కారణం అంటే వీరు బాప్తిసం పొందాము అనుకున్నారంతే, కానీ హృదయంలో మారు మనసు లేదు. మరి బయట క్రీస్తుని ఎరగని వారు కూడా బయట వెతుకుతున్నారు ప్రశాంతత, హృదయంలో ఏం లేదు, ప్రశాంతత లేదు. హృదయంలో పాపం ఉంది, హృదయంలో చెడుగుంది, హృదయంలో అతిక్రమాలు, దోషణలు ఉన్నాయి. అందుకే ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది, హృదయము ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో రోగం ఉన్నంతసేపు నువ్వెంత కార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినప్పటికి కూడా నీకు ప్రశాంతత రాదు. ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంది. మరి ఈ పాపాన్ని తీయాలంటే పాపరహితుడు కావాలి. ఆ పాపరహితుడినే నేను నీకు పరిచయం చేస్తున్నాను. ఆ పాపరహితుడు ఎవరో తెలుసా? సిలువ మీద నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను విశ్వసించావా? నీవు నేను ఇహలోకములో రక్షణ ఓడలో మనం ఉండాలి. ఎవరిలాగా? నోవాహు కుటుంబంలాగా. అయితే మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదివినటువంటి విషయంలో మనము ధ్యానిద్దాం ఒక మాటను. 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసుకొనుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి. ఈ బాప్తిస్మం అంటండి శరీరాన్ని కడుక్కోవడం కాదటండి. నేను మొదటే చెప్పాను కదా, పాము నీటిలో మునుగుతుంది, తన యొక్క శరీరము ఏమవుతుంది? తడుస్తుంది, కానీ లోపల ఉన్న విషయం మారట్లేదు. అలాగే బాప్తిస్మం అనేది నువ్వు మునగడం వల్ల ఏం కాదు. బయట వారు మునుగుతున్నారు, మనము మునుగుతున్నాం, దానివల్ల ఏం కాదు. ఎక్కడంటే ఇది శరీర మాలిన్యము కోసం కాదు, కానీ నిర్మలమైనటువంటి మనస్సాక్షి. మనం సాధారణంగా బయటికి వెళ్ళి పని నిమిత్తం వెళ్ళి స్నానం చేసి పని నిమిత్తం వెళ్ళి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, వాటర్ పోసుకుంటాం, చక్కగా సోప్స్ షాంపూలు పెట్టుకుని స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత మన శరీరం మీద ఉన్నటువంటి మలినాన్ని మనం కడుగుకుంటాం. కడుగుకోవడం వల్ల శుభ్రత వస్తుంది. లేకపోతే మనం ఎప్పుడైతే ఈ స్నానం చేయలేదో మన పక్కన ఈ పక్కన ఒక 5గురు, ఈ పక్కన 5గురు, మనం నిద్రపోయినప్పుడు మన పక్కన ఎవరో కూడా పడుకోరు. ఈ పక్కన ఏమడ దూరం, ఈ పక్కన ఏమడ దూరం, ఎవరూ ఉండరు. ఎందుకంటే దుర్వాసన వస్తుంది. ఈ బాప్తిస్మం అనేది శరీర మాలిన్యము తీసుకోవడానికి కాదు, నిర్మలమైనటువంటి మనస్సాక్షి. ఈ నిర్మలమైనటువంటి మనస్సాక్షి వచ్చినప్పుడు నీవు నేను కూడా ఏం పొందుకుంటామంటే పరిశుద్ధతను పొందుకుంటాం. పని చేస్తాం, స్నానం చేసుకుంటాం, దేహాన్ని శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకోలేకపోతే మన పక్కన చాలామంది అసలు మన పక్కన ఎవరు కూర్చోకుండా అసహించుకుంటారు. బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం అనేది మన హృదయాన్ని కడుక్కుంటాం, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో మనం సాగుతాం. ఇప్పుడు ఇది ఎవరికి కనబడదు. ఎన్నరగా ఉన్నది ఎవరికి కనబడదు. నువ్వు స్నానం చేయలేదంటే నీ పక్కన మనుషులు ఎవరు కూర్చోరు. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలంటే, నువ్వు పాప క్షమాపణ మారు మనసు కలిగలేదంటే క్రీస్తు నీ దగ్గరికి రాడు. ఇక్కడ మనుషులు రారు, ఇక్కడ క్రీస్తు నీ దగ్గరికి రారు. ఎందుకు అంటే పాపానికి పరిశుద్ధతకి ఏ మాత్రం కూడా పొంతన కుదరదు. పాపానికి పరిశుద్ధతకి ఏ మాత్రం కూడా సారూప్యత కుదరదు. కాబట్టి క్రీస్తుని దగ్గరికి రాడు. ఎవరు నీతో ఉండాలనుకుంటున్నావు? మనుషుల? క్రీస్తు కావాలంటే ఇప్పుడే మనమందరం కూడా ఏం ఒప్పుకోవాలంటే పాపమును క్రీస్తు ప్రభు వారి దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, రోమా సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక, రోమా సంఘానికి అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. నేను ఇంకా ముగింపులోని తీసుకొచ్చేస్తాను. 12వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనాన్ని మనం చదువుతాం. మొదటి వచనం 2వ వచనం.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చివరిగా ఈ మొదటి బాప్తిస్మము దేని కొరకంటే శరీరం మాత్రము కాదు, కానీ ఏమని చదువుకున్నామండి మనం? మనసు మారుట వలన రూపాంతరము పొందాలి. మనం ఏం పొందాలటండి? రూపాంతరము. క్రీస్తు ప్రభువారి యొక్క పోలికగా మనం ఎలా ఉంటాము అంటే దేవుని చిత్తము తెలుసుకోవడం వల్ల. ఈ పాపంతో ఉన్నప్పుడు మనము పాపం ద్వారా జన్మించినప్పుడు, మనము పాపం ద్వారా పుట్టినప్పుడు మన ఆలోచనల పాపం. ఎందుకంటే మనలో పాప బీజం ఉంది. మనం మాట్లాడేటువంటి మాట పాపం. ఎందుకంటే మనలో పాప బీజం ఉంది. మనం ఆలోచించేటువంటి తలంపులు, మన హృదయ ఆలోచన, మనం మాట్లాడేటువంటిది, చేసేటువంటి ప్రతి ఒక్క పని పాపమే పాపమే పాపమే. ఎందుకంటే బీజమే పాపం. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చి నీటి ద్వారా బాప్తిసం పొందుకొని క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాము అనేటువంటి మారు మనసు, పాప క్షమాపణ మనలోనికి వచ్చిందో అప్పుడు పైనుంచి జన్మించాం. క్రీస్తు బీజం మనలో ఉంటుంది. క్రీస్తు బీజం మనలో ఉంటే ప్రతిది ఆయన చిత్తమే. ప్రతి మాట ఆయన మాటే, ప్రతి ఆలోచన ఆయనను గురించే, ప్రతి చేసేటువంటి పని ప్రభు యొక్క నామ మహిమార్థమే. ఏ బీజం మనలో ఉంది? ఇప్పుడు వరకు నీవు నేను బాప్తిసం పొందామనుకుంటున్నామా? వాస్తవానికి శరీరానికి పొందామా, మనసుకు పొందామా? శరీరానికి పొందితే ఉపయోగం లేదు, కానీ ఈ సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము నిర్మలమైనటువంటి మనసాక్షి ద్వారా మనము క్రీస్తు పోలికగా, క్రీస్తు రూపంలో మనం మార్చబడదాం, రూపాంతరం పొందుదాం. ఈ మొదటి బాప్తిస్మము ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అటువంటి విధంగా క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం కొరకు, పరలోకము కొరకు మనమందరం ఇహలోకంలో మన పాపములు ఒప్పుకొని క్రీస్తు కొరకు నిజ క్రైస్తవునిగా మనం సాగుదాం. రోగాల కొరకు, అవసరతల కొరకు, మేలుల కొరకు, ఇబ్బందులు తీరుతాయని క్రీస్తు దగ్గరికి రావద్దు. మన పాపాలు పోతాయని క్రీస్తు దగ్గరికి వద్దాం. ప్రభు మనందరి వినుకుల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.